దేవుడు నిన్ను దర్శించేంత వరకు పట్టు వదలొద్దు. దేవా నన్ను దర్శించు, ఈ దరిద్రం నాకే ఉందా లేకపోతే ప్రపంచంలో ఇతరులకు ఉందా? ఎవరికి లేనంత నాకెందుకు ఇలాగుంది? అందరూ వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉన్నారు, నేను ఎందుకు కంట్రోల్ తప్పుతున్నా, నేను ఎందుకు వీటితో నింపబడుతున్నానని కన్నీళ్లు గార్చు దేవుని ముందు. తప్పకుండా వాటి నుంచి నీకు విడుదల వచ్చి నీకు అది దేవుడు చూపించేంత వరకు దేవుని పాదాలు వదలొద్దు. అది ఒక శారీరక విషయాల్లోనే కాదు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్య కావచ్చు, శోధన కావచ్చు, మాంత్రిక విద్యలు కావచ్చు, నీ ప్రయత్నాల్లో ఇప్పుడు నువ్వు జీవనోపాధికి, కుటుంబ పోషణ కోసం ఏదో తిప్పలు పడతా ప్రయత్నం చేస్తున్నావు, ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఏ కుట్ర జరుగుతుందో ఆ కుట్రను ఛేదించడానికి కూడా నువ్వు దేవుని ముందు కూర్చోవాలి. దేవ దర్శనం పొందినంత వరకు పట్టు వదలకూడదు. నీ బంధకాలను దేవుడు తెంచి నీకు స్వేచ్ఛనిచ్చానని చెప్పేంత వరకు, దేవుడు నిన్ను దర్శించేంత వరకు ఆయన పాదాలు వదలకూడదు. అది పట్టు.